ప్రపంచం మొత్తం పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం వైపు చూస్తుంటే పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం భారత్ పై విషం చిమ్ముతోంది. పెహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న తరుణంలో భారత్ తమను రెచ్చగొడుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ మాపై దాడులకు ప్రణాళికలు రచిస్తోంది, మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు. అయితే దీనికి ముందు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయి. ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటివి పునరావృతం అవుతాయని రాజ్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సమీకరణాల మార్పులు దక్షిణాసియాలో కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా చేశాయి. భారత్ తమపై ఒత్తిడి పెంచుతోందని, దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. పెహల్గాం దాడి జరిగిన సంవత్సరం పూర్తవుతున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే భారత్ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అనిపిస్తోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్ మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తమపై ఎలాంటి దాడి జరిగినా వేగవంతమైన, ప్రణాళికబద్ధమైన ప్రతిస్పందనతో తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే భారత్ కఠిన హెచ్చరికలు చేసింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని ఏదైనా దుస్సాహసం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను ఉపయోగించుకుని సరిహద్దులో ఉద్రిక్తత పెంచే ప్రయత్నం చేయవద్దని ఆయన పాక్కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ గతంలో చేపట్టిన సైనిక చర్యలను కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. ముఖ్యంగా ఉరి దాడి తర్వాత భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి అనంతరం జరిగిన వైమానిక దాడులు, అలాగే పెహల్గాం ఘటన తర్వాత చేపట్టిన ఆపరేషన్లను ప్రస్తావించారు. ఈ చర్యలు భారత సైన్యం ప్రతిస్పందన సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించాయని తెలిపారు. అవసరమైతే భారత్ మరోసారి ఇలాంటి చర్యలకు వెనకాడదని ఆయన సందేశాన్నిచ్చారు. భారత్ తన రక్షణ కోసం ఏ స్థాయికైనా వెడుతుందని, సరిహద్దు దాటి వచ్చి మరి శత్రువులను వేటాడుతుందని ఆయన గట్టి సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ చేసిన హెచ్చరికలకు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఖవాజా ఆసిఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. పెహల్గాం దాడుల అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉగ్రవాద స్థావరాలను ఏరిపారేయడానికి, సరిహద్దులో చొరబాట్లను అడ్డుకోవడానికి భారత సైన్యం అత్యంత రహస్యంగా, సమర్థవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. అందుకే రాజ్నాథ్ సింగ్ మళ్లీ ఆ పేరు ఎత్తగానే ఖవాజా ఆసిఫ్కు భయం మొదలైందని, భారత్ మరోసారి అలాంటి మెరుపు దాడులకు సిద్ధమవుతుందా అన్న అనుమానం పాక్ను వెంటాడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతను భారత్ ముమ్మరం చేసింది. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ తన అంతర్గత భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఆర్థికంగా కుప్పకూలిపోయిన పాకిస్తాన్ ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్లీ భారత్ విరోధ మంత్రాన్ని జపిస్తోంది. అందుకే ఖవాజా ఆసిఫ్ లాంటి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ దృష్టి అక్కడి యుద్ధంపై ఉండడం ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలకు ఒక అవకాశంగా మారవచ్చన్న ఆందోళన ఉంది. అందుకే భారత్ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో పాక్ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్కి నష్టమని చెబుతున్నారు. అయినప్పటికీ రాజకీయంగా, దేశీయంగా బలంగా కనిపించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి పశ్చిమాసియా సెగలు ఇప్పుడు భారత్ పాక్ సరిహద్దుల వరకు పాకాయి. ఒకవైపు శాంతి వచనాలు పలుకుతూనే మరోవైపు యుద్ధానికి సిద్ధమన్నట్లు పాక్ ప్రవర్తిస్తోంది. అయితే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన హెచ్చరికతో పాక్ తన దుస్సాహసాలకు స్వస్తి పలుకుతుందా,
లేక మళ్ళీ ఒకసారి ఆపరేషన్ సింధూర్ లాంటి దెబ్బతింటుందా అన్నది వేచి చూడాలి.